ఈ వీడియోలో మనం చందమామ 1952 జూలైలో ప్రచురింపబడిన తిరిగి వచ్చిన కారణం కథ విందాం. పూర్వకాలమందు ఒకప్పుడు ఆదిశేషు పైన పడుకొని లక్ష్మీదేవి పరిచర్యలను పొందుతూ ఉన్న శ్రీ మహావిష్ణువు ఎందుకో గాని హఠాత్తుగా లేచాడు. లేచి ఒక్క త్రుటిలో అదృశ్యమయ్యాడు. ఇది చూసి లక్ష్మి కంగారు పడింది. లక్ష్మి కంగారు పడ్డంతో స్వర్గలోకమంతా అల్లకల్లోలమైంది. ఏమీ పాలుపోక లక్ష్మి బ్రహ్మకు మహేశ్వరునికి కబురు పంపి రప్పించింది. వీళ్ళందరూ ఈ విధంగా గుంజాటన పడుతూ ఉండగానే శ్రీ మహావిష్ణువు మళ్ళీ వచ్చేసి యథాప్రకారం పడుకున్నాడు. ఈ వింత చేష్టకు కారణం అడగాలని లక్ష్మికి నోటి వరకు వచ్చింది. కానీ కంగారుతో తను చేసిన పనికి తనే సిగ్గుపడి ఊరుకుంది. ఇంతలో ఈశ్వరుడు ఊరుకోక విష్ణుమూర్తిని విశేషాలు చెప్పమని కోరాడు. అందుకు విష్ణువు, విశేషాలేమున్నాయి? ముక్తీశ్వరం అనే గ్రామంలో రామయోగి అనే భక్తుడున్నాడు. అతడు నన్నే నమ్ముకొని ఉన్నవాడు. సంపన్న గృహస్థు అయినటువంటి ఆ రామయోగి ఆవు ఇప్పుడు కట్టు తెంచుకొని రైతు గురవయ్య పొలంలో పడింది. ఈ సంగతి గుర్తెరిగి అతడు ఆవును వెతుక్కుంటూ ఊరంతా చుట్టబెట్టాడు. చివరకు ఊరి పొలిమేరకు పోయి చూడగా అప్పటికే చేన్లో పడిన ఆవును గురవయ్య చితక్కొట్టటము తరిమివేయటము కూడా జరిగింది. రామయోగి వెళ్ళి గురవయ్యకు నీతులు ధర్మాలు బోధింపసాగాడు. గురవయ్య మండిపడి ఆవును కొట్టిన కర్రతోనే రామయోగిని చితకమోదాడు. ఒక్కొక్క దెబ్బ వంటి మీద పడినప్పుడల్లా రామయోగి నారాయణ, గోవింద, శ్రీహరి అంటూ నన్ను స్మరిస్తూ వచ్చాడు. ఆ పిలుపులు వినబడే నేను లేచి వెళ్ళాను. అప్పుడు అందరూ ఆత్రంతో మరి వెంటనే తిరిగి వచ్చేశారేమి అంటూ ప్రశ్నించాడు. అందుకు విష్ణువు మంచి ప్రశ్నే వేశారు. నేను వెళ్ళి రక్షిద్దామనుకునే అంతలోనే నా భక్తుడు ఓరిమి పట్టలేక రైతు వానితో కలయబడ్డాడు. తమకంలో నన్ను స్మరించటమే మరచిపోయి మర్కట కిషోర న్యాయంగా వర్తించాడు. కనుక నా పని తీరింది కదా అని వచ్చేశాను అని చెప్పి ముగించాడు. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళారు. ఇంత చెప్పినప్పటికీ లక్ష్మికి రామయోగి కథ సరిగా బోధపడింది కాదు. నాదా, ఇందాక న్యాయం న్యాయం అంటూ 2 సార్లు ఉటంకించారే, అది ఏమిటో నాకు తెలియజెప్పండి అని కోరింది. అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు. లక్ష్మి, భక్తుడైన రామయోగి మొదట్లో మార్జాల కిషోర న్యాయంగా నన్ను నమ్ముకున్నాడు. అనగా పిల్ల తల్లినే నమ్ముకొని ఉండటం చేత తల్లి దానికి ఎన్నడూ అపాయం కలగనీయదు. జాగ్రత్తగా నోట కరుచుకొని తీసుకుపోతుంది. అలాగే నన్ను నమ్ముకున్న భక్తుని మొర చెవిన పడగానే నేను ఆకస్మికంగా లేచి వెళ్ళాను. కానైతే అతడు రైతుతో కలయబడ్డంతో మర్కట కిషోర న్యాయంగా వర్తించాడు. అనగా కోతిపిల్ల తల్లిని గట్టిగా కౌగిలించుకుంటుంది. అది తన చేతి పట్టునే నమ్ముకుంటుంది కనుక పట్టు సడలిందా ఎప్పటికైనా దానికి అపాయమే. తన బలమే అది నమ్ముకోవటం చేత తల్లికి దాని బాధ్యత లేదు. అలానే ఇప్పుడు రామయోగి తన బలం చూసుకొని రైతు మీద కలయబడ్డాడు కనుక నేను పోయి రక్షించాల్సిన భారం తప్పిపోయింది. భక్తులకు భగవంతునికి సంబంధించిన ఈ మహత్తర న్యాయాలు 2 తెలుసుకొని లక్ష్మీదేవి చాలా సంతోషించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.